మాదిగా बीजेपीके గెలిపిద్దాం बीजेपीने గెలిపిద్దాం नरेंद्र मोदी नायकत्व मोदी देश की नेता नरेंद्र मोदी देश की नेता नरेंद्र मोदी వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రజా పోరాటాల నేత మందా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి కాంగ్రెస్ ను ఓడిద్దాం కాంగ్రెస్ ను ఓడిద్దాం రేవంత్ రెడ్డికి రాజకీయంగా గుణపాఠం చెప్దాం రాజకీయంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్దాం జై మాదిగా జై మాదిగా కమలము గుర్తుకే బండి సంజయ్ నాయకత్వం నరేంద్ర మోడీ గారిని గెలిపిద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ బండి సంజయ్ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే భారత్ మాతా కీ నాడు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుపైనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా ఓటు వేసి దేశ్కి నేత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కరీంనగర్ పార్లమెంటుకు గౌరవ శ్రీ బండి సంజయ్ అన్న గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులతో పాటు మాదిగ ఉపకులాల ప్రజలందరికీ మేము పిలుపునిస్తున్నాం ఎంఆర్పీఎస్ పక్షాన. ఈ దేశంలో రాజ్యాంగానికి రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డికి మేము ఎంఆర్పీఎస్ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. బీజేపీ పార్టీ వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాజ్యాంగం సంపూర్ణ న్యాయం జరుగుతుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించిన నేత మోడీ గారు బీజేపీ గారు అని కూడా తెలియపరుస్తున్నాం. ఇలా వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపి మాకు ఇచ్చిన మాటకు మోసం చేసినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను పక్షాన సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు క్షమాపణ చెప్పడం అంటేనే అణగారిన వర్గాలకు అండగా నిలిచినటువంటి చరిత్ర ఉందని గుర్తించాలని చెప్తున్నాం. ఇలా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్, అంబేద్కర్ ఆశయాల రిజర్వేషన్ అమలు చేయలే. అది బీజేపీ నరేంద్ర మోడీ గారే అమలు చేసిర్రంటే, ఈబీసీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రంటే, ఇలా ఎస్సీలకు ఏబీసీటీ వర్గీకరణ చేస్తాడంటే రిజర్వేషన్లకు సంపూర్ణ రక్షణ ఉన్నదని భావిస్తున్నాం. వాస్తవం కూడా ఇలా ఎమర్జెన్సీని తలపించింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అని తెలియపరుస్తున్నాం. ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఎమర్జెన్సీ పార్టీని పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని తెలియపరుస్తున్నాం. అట్లాగనే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ను ఒక చట్టం, యావత్తు భారతదేశానికి ఒక చట్టాన్ని అమలుపరిచిన కాంగ్రెస్ పార్టీ ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇలా ఎమర్జెన్సీని 370 ఆర్టికల్ను తుల్లాడి దేశ ప్రజలందరికీ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే 370 ఆర్టికల్ను అమలుపరిచినటువంటి మోడీ గారికి మీరు రాజ్యాంగ విషయంలో ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలా రాజ్యాంగానికి రిజర్వేషన్లకు నష్టం అంటున్నటువంటి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి వాళ్ళ మీద కేసులు అయినాయే ప్రత్యక్ష సాక్ష్యం అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అట్లనే అందుకనే ఎస్సీ ఎస్టీలకు రక్షణ, భారతదేశంలో ప్రజలందరికీ రక్షణ, హిందువులకు రక్షణ, ప్రపంచ దేశాలలో మోడీ నాయకత్వానికి పెద్దపీట వేస్తున్నటువంటి చరిత్రను, అవినీతి రహిత ప్రభుత్వము, అవినీతి లేని ప్రభుత్వము మోడీ గారిదే అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఇలా 17 పార్లమెంటు సీట్లలో బీసీలకు 53% జనాభా ఉంటే 8 ఎంపీ సీట్లు రావాల్సినటువంటి పరిస్థితిలో 2 సీట్లే కేటాయించడం, అవి ఓడిపోయే సీట్లు ఇవ్వడం అంటేనే కాంగ్రెస్ సిగ్గు లేకుండా మాట్లాడుతుండని మేము హెచ్చరిస్తున్నాం. అదే మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 53% బీసీలు అంటే ఒక ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం అంటే, రెడ్డిలు 5% ఉన్న రెడ్డిలు 7 మంత్రి పదవులు ఉండడం అంటే అది ఏ విధంగా మీరు సమాజానికి సంకేతం ఇస్తున్నారు? ఒక రెడ్డి రాజ్యాన్ని
ఒక దోపిడీ రాష్ట్రం. నిజంగా రేవంత్ రెడ్డి ఓటుకు నోట్లో దొరికిన పెద్ద దొంగ అని కూడా మేము ఈరోజు ప్రజల ముందు పెట్టదలుచుకుంటున్నాం. ఇలా ఇచ్చినటువంటి హామీలను ప్రజలను తుంగలో తొక్కి 60 సంవత్సరాల ఈ భారతదేశం పరిపాలించి ఎంతో వెనుకకు నెట్టివేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొందబెట్టాలని, కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ప్రజలందరూ గుణపాఠం చెప్పాలని, అది ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును సద్వినియోగం చేసుకొని బీజేపీ కమలం పువ్వు పైనే ఓటు వేసి అందరి సంపూర్ణ మద్దతును తెలపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు అని చెప్పింది. 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేస్తుంది. కానీ ఇలా ప్రపంచానికి మోదీయే గ్యారంటీ అయిందని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అందులో భాగంగా మా ఆత్మీయ సహోదరులైనటువంటి ఈ దళిత సమాజానికి చెందినటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఒక గ్యారంటీ ఇచ్చిండు మోదీ గారు. ఇలా అనేక ఉద్యమాలు చేసి ఏబిసిడి వర్గీకరణ కావాలని గౌరవం మన మందకృష్ణ మాదిగ గారు అనేక ఉద్యమాలు చేసి మరి నిజంగానే ఎవరైతే రిజర్వేషన్లో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయ పోరాటం చేసి మరి నిజంగా వాళ్ళకు వర్గీకరణ కావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కొట్లాడిన సందర్భంగా ఆయనే ఆత్మీయంగా అలింగనం చేసుకొని ఈ సామాజిక వర్గము నాకు ఆత్మీయులు అని చెప్పేసి అని మోదీ గారు ఒక గ్యారంటీ ఇచ్చారు. ఏం గ్యారంటీ ఇచ్చారు అంటే వర్గీకరణ తప్పకుండా చేస్తా అని చెప్పేసి అని ఆ ఒక్క మాటతో ఇలా మాదిక సామాజిక వర్గం పాపం వాళ్ళు ఎండనక వాననక కష్టపడి నిజంగానే ఒక్క మాట మీద 24 గంటలు శ్రమిస్తూ మరి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రి చేసేందుకు వీళ్ళందరూ నిజంగా కృషి చేస్తున్నందుకు మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా భారతదేశానికి ఒక భద్రత కావాలంటే మోడీ గారే భద్రత. అట్లాంటి నాయకుడు మళ్ళీ మనకి ఎవరికి అటువంటి నాయకుడు దొరకడు. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ గారు కూడా ఒకసారి ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రం మొత్తం తిరిగి ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలన ఏదైతే కుటుంబ పాలన ఉండేనో దాన్ని అంతం చేసేందుకు ఒక 1500 కిలోమీటర్లు ఇలా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడుగా బండి సంజయ్ గారు. మరి అట్లాంటి నాయకుడిని ఈ నెల 13వ తేదీన ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించగలరని మరి అదేవిధంగా మా ఆత్మీయ మిత్రులైనటువంటి మాదిక సామాజిక వర్గానికి కూడా మోదీ గారు ఇచ్చినటువంటి గ్యారంటీ ఖచ్చితంగా అమలు పరుస్తుంది. కాబట్టి ఈ సమాజం పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.